బీజేఎల్పీ నేత ఎంపికకు జాతీయ నాయకత్వం రంగం సిద్ధం చేసిందా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరి పేరును ప్రకటించనున్నారు? బీజేఎల్పీ నేత పోటీలో ప్రధానంగా ఉన్నది ఎవరు? బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు కాబోతున్నారు? శాసనసభాపక్ష నేత ఎంపికలో బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి అంశాలను పరిగణలోనికి తీసుకోనుంది? ఇంతకీ జాతీయ నాయకత్వం దృష్టిలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎంపికపై స్పీడ్ పెంచిన బీజేపీ జాతీయ నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తమ పార్టీ శాసనసభాపక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు బీజేఎల్పీ నేతను ప్రకటించే తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇక ఎంఐఎం పార్టీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీని తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు 6 రోజుల పాటు జరిగినా ఇప్పటివరకు బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోలేదు. అయితే బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకత్వమే బీజేఎల్పీ నేతను ఎంపిక చేస్తుంది. అయితే శాసనసభాపక్ష నేతపైన బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేసినట్టు సమాచారం. అయితే తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని పెద్ద ఎత్తున బీజేపీ జాతీయ నాయకత్వం ప్రచారం చేసింది. కాగా బీజేపీకి తెలంగాణలో 8 స్థానాలు మాత్రమే దక్కాయి. ఎన్నికల ప్రచారంలో బీసీ నినాదంతో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని విస్తృత ప్రచారం చేస్తున్న పార్టీకి ప్రయోజనం కలగలేదు. తెలంగాణలో బీసీ వర్గాలు బీజేపీకి బాసటగా నిలవలేరు. ఇప్పుడు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో ప్రధానంగా బీసీ వర్గం నుంచి చూసుకుంటే రాజాసింగ్ 3 సార్లు విజయం సాధించారు. అలాగే పాయల్ శంకర్ ఆదిలాబాద్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీసీ వర్గానికి చెందిన నేతను శాసనసభాపక్ష నేతగా చేయాలనుకుంటే 2 నేతల్లో ఒకరికి అవకాశం వస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముథోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన రామారావు పాటేల్ కూడా బీసీ వర్గానికి సంబంధించిన నేత. ఇతను శాసనసభాపక్ష నేత రేసులో లేరనేది సమాచారం. ఇక ఓసీ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే గెలిచిన వాళ్లలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించి భారీ మెజారిటీతోని మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అలాగే కామారెడ్డి నుంచి ఏకంగా రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ను ఓడించి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో బీజేపీ జెండాను ఎగురవేశారు. ఇక సిర్పూర్ నియోజకవర్గం నుంచి పాల్వాయి హరీష్ బాబు, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి సూర్యనారాయణ గుప్తా గెలిచారు. అయితే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి మధ్యనే బీజేఎల్పీ నేత అంశంలో తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డి 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 2023లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పైన అవగాహన ఉన్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా హౌజ్లో పలు కీలకమైన అంశాలపైన మాట్లాడుతూ సభ్యుల దృష్టిని ఆకర్షించారు. ఇక వెంకటరమణారెడ్డి మొదటిసారి గెలిచిన అతనికి జడ్పీ చైర్మన్ గా చేసిన అనుభవం ఉంది. ఏకంగా తాజా మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రిని కూడా ఓడించిన ఘనత వెంకటరమణారెడ్డి సొంతం. అయితే ఈ 2 నేతల్లో ఒక నేతను ఎంపిక చేసే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీజేఎల్పీ నేతగా ఉండటానికి రాజాసింగ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే బీసీ సామాజిక వర్గానికి శాసనసభ నేత పదవి ఇస్తే పాయల్ శంకర్ కు పదవి వరించే అవకాశం ఉంది. లేని పక్షంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ఇద్దరిలో ఒకరికి బీజేఎల్పీ నేతగా బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలోని 2 ప్రతిపక్ష పార్టీలు శాసనసభాపక్ష నేతను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన బీజేఎల్పీ నేతను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ అధినాయకత్వం ఆ ఛాన్స్ ని ఎవరికి ఇవ్వబోతోందో, శాసనసభాపక్ష నేత పదవి ఎవరిని వరించనుందో